హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటే వర్బ్ ఫామ్స్ అనేది అతి ముఖ్యమైన విభాగం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది నేర్చుకోకుండా మనకు ఇంగ్లీషు అనేది మాట్లాడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అతి ముఖ్యమైన వర్బ్ ఫామ్స్ మీరు డైలీ 10 నేర్చుకోండి. మనం డైలీ ఒక 10 వర్బ్ ఫామ్స్ వాటి మీనింగ్ తోటి చెప్పడం జరుగుతుంది. డైలీ ఫాలో అవుతూ మీరు బట్టి అయినా సరే వీటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ V1, V2, V3 సేమ్ ఉన్నప్పుడు డబుల్ నెంబర్ వేయడం జరిగింది. ఇదే యాజ్ ఇట్ ఈజ్ పదం ఇక్కడ అన్నట్టు. ఓకే, 2 అంటే 2 టైమ్స్ ఇదే పదం. అంటే వర్బ్లో మార్పు లేదు అన్నట్టు. ఓకే, స్టార్ట్ చేద్దాం. యాక్సెప్ట్, ACCEPT, యాక్సెప్ట్ అంగీకరించు. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. ACHIEVE, అచీవ్ సాధించు. అచీవ్, అచీవ్డ్, అచీవ్డ్. ADVISE, అడ్వైజ్ సలహా ఇచ్చు. అడ్వైజ్, అడ్వైజ్డ్, అడ్వైజ్డ్. AGREE, అగ్రీ అంగీకరించు. అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్. ALLOW, అలో అనుమతించు. అలో, అలౌడ్, అలౌడ్. ANNOUNCE, అనౌన్స్ ప్రకటించు. అనౌన్స్, అనౌన్స్డ్, అనౌన్స్డ్. ANSWER, ఆన్సర్ జవాబు చెప్పు. ఆన్సర్, ఆన్సర్డ్, ఆన్సర్డ్. APPLY, అప్లై విన్నవించు. అప్లై, అప్లైడ్, అప్లైడ్. APPOINT, అపాయింట్ నియమించు. అపాయింట్, అపాయింటెడ్, అపాయింటెడ్. APPRECIATE, అప్రిషియేట్ మెచ్చుకొను. అప్రిషియేట్, అప్రిషియేటెడ్, అప్రిషియేటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 ఈరోజు మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. రాకుంటే మళ్ళీ చదవండి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వర్బ్ ఫామ్స్ రాకుండా ఇంగ్లీష్ భాష రాదు. ఇంగ్లీష్ రావాలని కోరిక ఖచ్చితంగా ఉంటే వర్బ్ ఫామ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి.